జేఎంజే ఓవర్సీస్ కన్సల్టెన్సీలో అప్లికేషన్ ప్రాసెస్ తో పాటు ఏపీ మరియు తెలంగాణకి సంబంధించిన అప్ టు 20 lakhs స్కాలర్షిప్ గైడెన్స్ మరియు 100% ఎడ్యుకేషనల్ లోన్ గైడెన్స్ ఇస్తారు. ఆర్ యు అవేర్ దట్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్? చదువులో మంచి ప్రతిభ కలిగిన స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అనంతరం ఎంఎస్ ఎంబీఏ చదువుకోవాలని ఇంట్రెస్ట్ కలిగి ఉండి ఆర్థిక స్తోమత లేని కారణంగా వాళ్ళ ప్లాన్స్ ను ఒకవేళ డ్రాప్ చేసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఏపీ ప్రభుత్వం వాళ్ళు ఇలాంటి పేద విద్యార్థులను ప్రోత్సహించి హెల్ప్ అనేది చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య పొందాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఈబీసీ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం. ఈ పథకం ద్వారా 20 లక్షల వరకు స్కాలర్షిప్ అనేది పొందవచ్చు మరియు విదేశాల్లో మీ ఉన్నత విద్యలను కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన స్టూడెంట్స్ కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అనేది 60 నుంచి 70 వరకు ఉండాలి. యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ కంట్రీస్ లో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకుంటే మీకు స్కాలర్షిప్ అనేది ఈజీగా వస్తుంది. ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ఈ స్కాలర్షిప్ అనేది వర్తించదండి. మీ ఫ్యామిలీలో ఓన్లీ 1 చైల్డ్ కి మాత్రమే స్కాలర్షిప్ అనేది అవైలబుల్ ఉంది. ఈ 20 lakhs స్కాలర్షిప్ కి మీరు అప్లై చేయాలంటే మీ ఏజ్ లిమిట్ అనేది 35 years కంటే ఎక్కువ ఉండకూడదు. ఇండియాలో ఆల్రెడీ మాస్టర్స్ చేశారు అంటే కనుక ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబిలిటీ లేదు. ఒకవేళ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే కనుక ఐఎల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు 6.5 నోబెల్ లెస్ దాన్ 6 ఉండాలి. జిఆర్ఈ అయితే 260 ఉండాలి. జీమాట్ అయితే 500 ఉండాలి. టోఫెల్ అయితే 60 ఉండాలి. అండ్ ఈ స్కాలర్షిప్ అనేది టోటల్లీ మెరిట్ బేస్ అండి.